గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి జూన్ 20th మార్నింగ్ 7:54కి మేము హౌస్ షిఫ్టింగ్ ముహూర్తం అయితే ఉంది. ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నిన్న నైట్ అంతా క్లీన్ చేసుకునేసరికి అరౌండ్ 1:30 అలాగ అయింది. ఇంక మార్నింగ్ ఎర్లీ అవర్స్ అయితే వచ్చేసామన్నమాట. ముహూర్తంలో గుమ్మం దాటేసి ఇంక తర్వాత సామాన్లన్నీ షిఫ్ట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, ఫైనల్గా ఆ రోజు వీడియో అనమాట. హౌస్లోకి అయితే కొడికాలు పెట్టి ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ గృహప్రవేశం అది చేసేసుకున్నాం కాబట్టి ఇంక పెద్ద ఏం చేయలేదు. టైంకి జస్ట్ కొబ్బరికాయ కొట్టి దేవుడి పటాలు పట్టుకొని వచ్చేసామన్నమాట. చాలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ సర్దడం అయితే మాత్రం ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాము. సామాన్లు అవి సర్దడం చాలా టైం పట్టింది. సర్దడానికి ఇంకా వర్క్స్ అవి అలాగా ప్రస్తుతానికి జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు విహాన్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మేమైతే ఇలాగొచ్చామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుడి పటాలన్నీ మందిరంలో పెట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాం. చాలా సింపుల్గా చేసాం. పటాలు అయితే తీసుకొచ్చాం కాబట్టి ఇంట్లోంచి మమ్మీ పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చింది. ఇంకా దీపం అది పెట్టేసుకొని పూజ అది బాగా చేసుకున్న తర్వాత ఇంకా కొత్త సామాన్లన్నీ కూడా రావడం స్టార్ట్ అయినాయన్నమాట. ఆ రోజు సోఫా ఒకటి, డైనింగ్ టేబుల్ ఒకటి, ఇంకా అన్నీ కూడా ఆల్రెడీ మేము తీసేసుకొని ఉన్నాం కదా, షిఫ్ట్ అయిన తర్వాత మార్చుకుంటామని అందరికీ చెప్తే ఓకే అని చెప్పారు. సో ఇంక మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తామన్నారు కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు అన్నీ పంపించామని చెప్పాము. సో ఇది మాట ఫైనల్గా నా పూజ మందిరం ఇలా సింపుల్గా అయితే చేయించుకున్నాను. ఎలా ఉందో అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికి అయితే మీకు అన్నీ కూడా నేను నార్మల్గానే చూపించేస్తున్నాను. ఎప్పుడైతే హౌస్ టూర్ చేస్తానో కంపల్సరీ ప్రతిదీ వివరంగా మీకు క్లియర్గా చెప్తాను. సో ముందు రోజు వెళ్ళి స్టవ్, మిక్సీ అవన్నీ కొనుక్కున్నాను కదా. సో కొత్త స్టవ్ని నైట్ అయితే ఫిక్స్ చేసేసామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ అయితే కంగారు అయిపోతుందని చెప్పి నైట్ కనెక్షన్ అది ఫిక్స్ చేసుకున్నాం. అండ్ నేనేంటంటే గ్యాస్ కనెక్షన్ అనేది బయట ఇచ్చుకొని పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది లోపలికి తెచ్చుకున్నాను. ఆ సెట్టింగ్ ఆ మోడల్లో పెట్టించుకున్నాను అనమాట. ఫైనల్గా నా కొత్త స్టవ్ 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ ఫ్యాబర్లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 15,000, 14 to 15 మధ్యలో అయితే పడింది అనమాట. ఇదైతే యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా నా పూజ మందిరం అయితే ఇలా ఉంది. అండ్ లైటింగ్స్ అవి లోపల కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకున్నాం అనమాట. తర్వాత కూడా మీకు ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇలా వైట్ అని పెట్టి నామాలు అది నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా, మా సైజుని బట్టి కటింగ్ అండ్ అలాగే అవి వచ్చే విధానం అది మేము వాళ్ళకి మెజర్మెంట్తో సహా చెప్పాం కదా. సో ఫైనల్గా సిఎన్సి కటింగ్ అనేది వాళ్ళు మాకు వచ్చిన మెజర్మెంట్కి ఆ షేప్ అనేది చాలా బాగా వేశారు. ఈ స్టవ్ తీసుకున్నాను మమ్మీ, బాగుందా? స్లిమ్ ఇదిగో ఆటో ఇగ్నిషన్ బటన్ అక్కడ ఇచ్చారు. చాలా బలంగా ఉంది. ఇది చూడు, చాలా ఫైబర్ అంతే. కన్నాలు హోల్స్ లేవు, హోల్స్ లేవు అంతే. ఇగో మిక్సీ ఇది సో నేను ఏ సామాన్లు కొనుక్కున్నాను, ఏ స్టవ్ కొనుక్కున్నాను, ఏ మిక్సీ కొనుక్కున్నాను ఇవేమీ కూడా మా మమ్మీకి తెలియవు అనమాట. స్టవ్ అనేది మా హస్బెండ్తో వెళ్ళి కొనుక్కున్నాను, మిక్సీ అనేది మా డాడీతో వెళ్ళి కొనుక్కున్నాను. సో దాన్ని బట్టి మా మమ్మీ కూడా ఫర్ ద ఫస్ట్ టైం మాట అన్నీ చూడటం, నేను తనకన్నా అప్పుడే చూపిస్తున్నాను. ఇంక ఫైనల్గా మా సొంత ఇంట్లోకి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. ఇన్నాళ్ళకి మాకు సొంత ఇల్లు అనేది ఆవరింది. ఆ టైం రావాలంటారు కదా, సో ఆ టైం అయితే వచ్చింది. మాకు మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్కి 3 months అయితే టైం పట్టింది. బట్ స్టిల్ ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. అన్నీ అయిపోయాక మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది ఏంటంటే ఫాదర్స్ డే స్పెషల్ అనమాట. హౌస్ షిఫ్టింగ్ అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో విహాన్ని ఉంచాను కదా. సో ఆ రోజు ఏంటంటే మేము సామాన్లు అయి సర్దుతున్నాము. సడన్గా ఫోన్ చేసి మమ్మీ డాడీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రండి, ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అని ఫోన్ చేశాడనమాట. ఏంటబ్బా సర్ప్రైజ్ అని చెప్పేసి మేము వెళ్తే తీరా చూస్తే వాడంతటికి వాడు డబ్బులు అవి తీసుకొని మా మమ్మీని అడిగి అమ్మమ్మ నాకు పాకెట్ మనీ అవి అని చెప్పి అడిగి వాడు వెళ్ళి కేక్ అది కొని తీసుకొచ్చాడనమాట. నిజంగా కేక్ ఎంత బాగుందంటే చాక్లెట్ కేక్ అంట, ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. సో అది రోజు ఫాదర్స్ డే స్పెషల్ కింద విహాన్ అనేది కేక్ కటింగ్ చేయించాడు. ఫాదర్కి పెట్టు. చూసారా, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే.
నువ్వు తాతికి పెట్టు రిహాన్. అరే నీకు ఎందుకు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తున్నారా ఇంకా ఆ రోజు ఆ సర్ప్రైజ్ చూసి మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడంటే ఇంకా రోజు నైట్ డిన్నర్కి అయితే తీసుకెళ్ళాడు నన్ను, విహాన్ అండ్ అలాగే మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం సాల్ట్ రెస్టారెంట్ రీసెంట్గా రాజమండ్రిలో మోడల్ కాలనీ దగ్గర పెట్టారు కదా. లాస్ట్ వీడియోలో మీకు రిషితా గ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఈసారి సాల్ట్ అండ్ రెస్టారెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూసారా, మేము వెళ్ళేసరికి అరౌండ్ 9:30 9:40 అయితే అయిపోయింది. జనాలు వెయిటింగ్ ఎంతమంది ఉన్నారంటే అప్పటికే ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటున్నారు. అసలు రాజమండ్రిలో జనాలు వంటలు చేసుకోవడం మానేశారేమో అని అనిపిస్తుంది. చెప్పాలంటే నేను అందులో ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చామన్నమాట. సేమ్ అలాగే జనాలు అందరూ కూడా వచ్చారు. ఇన్నర్ సిట్టింగ్, అవుటర్ సిట్టింగ్ అండ్ అలాగే పక్కన చూస్తున్నారా పైన అక్కడ కూడా సిట్టింగ్ ఉంది. అయినా కూడా వెయిటింగ్ అనేది చాలా ఉంది. లోపల ఏంటంటే ఏసీ అనమాట, బయట ఏంటంటే అవుట్డోర్ సిట్టింగ్. అక్కడ మనం వెళ్ళి నేమ్ అది రాయించుకోవాలి. సో ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్ళు సీట్స్ అనేది ఎలకేట్ చేస్తున్నారు. అసలు ఆ రోజు సండే కాబట్టి ఎంత రష్ ఉన్నారంటే అసలు జనాలు చూసారా లోపల ఎంత ఫిల్ అయిపోయిందో. ఇంకా మేము ఏంటంటే లోపలే ఏసీలోనే ఫుడ్ కావాలని వెయిట్ చేస్తే మాత్రం మినిమం ఇంకొక 40 minutes అయితే పట్టేలా ఉంది. బట్ ఏంటంటే ఎక్కడున్నా చాలు మాకు అవుటర్ స్పేస్ అయినా ఓకే అని చెప్తే ఇంక వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఆ టైంకి అయితే మాకు స్పేసెస్ అనేది ఎలొకేట్ చేశారనమాట. రమ్య సరే అన్నాడు రా. फिश फिंगर ने आई मीन राउंड कटलेट टाइप दोनों ड्राई ना प्रॉन्स ओके ठीक है बिरयानी बिरयानी సో ఫైనల్గా మేము ఫిష్ ఫింగర్స్, మటన్ బిర్యానీ అండ్ అలాగే ప్రాన్స్ అనుకుంటా, ప్రాన్స్ డ్రై ఐటమ్స్ ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ సూప్ వచ్చేసి ప్రాన్స్ సూప్ అనమాట. ప్రాన్స్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి కొంచెం థిక్గా అలా ఇచ్చారు. డిఫరెంట్ సూప్ ట్రై చేసాం. అండ్ ఇక్కడ మీరు లైటింగ్ చూస్తున్నారా, నేనైతే లైటింగ్ ఆన్ అండ్ ఆఫ్ కనిపెట్టాను. మా విహాన్ అయితే అది 3 times టైప్ చేస్తే 3 times 3 డిఫరెంట్ లైటింగ్స్ అయితే వస్తుందన్నమాట, లైట్ లెవెల్స్ అనేది. సో అన్నీ పరీక్షిస్తాడు మా వాడు. ఇక్కడ మీకు మెనూ కార్డ్ చూపిస్తున్నాను సో దట్ ఏంటంటే ప్రైసెస్ అనేవి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, కొత్త రెస్టారెంట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్న ఒక దాంట్లో ఉంటారు. మీరే కాదు నేను అలాగే ఉంటాను. అమ్మో ఇంత ఉంది అంటే ప్రైసెస్ అన్నీ చాలా హై ఉంటాయేమో అనుకుంటాను. బట్ చూసారు కదా అన్నీ నార్మల్, ప్రతి రెస్టారెంట్లో ఎంత ఉందో అలానే ఉంది. కాకపోతే కొంచెం ఒక 40-50 రూపీస్ అటు ఇటులో అనిపించింది. ఫైనల్గా ఫుడ్ అయితే మాత్రం బాగుంది. ఐ హోప్ మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇంకా ఒక్క రెస్టారెంట్ అయితే మిగిలిపోయింది, ఫ్యాషన్ రెస్టారెంట్. అది కూడా ఏదో ఒక టైంలో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. రాజమండ్రిలో ఫుడ్ బిజినెస్ పెట్టాలే కానీ మా రాజమండ్రి ప్రజలు ఎంత బాగైనా ఆదరిస్తారు. ఏ రెస్టారెంట్ చూసినా ఖాళీ లేదండి, అలా ఉన్నారు రాజమండ్రిలో జనాలు. ఐ హోప్ మీ అందరికీ ఏ రెస్టారెంట్ రీసెంట్ టైమ్స్లో పెట్టిన వాటిలో మీ అందరికీ ఏ రెస్టారెంట్ బాగా నచ్చుతుంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం వెళ్ళి ట్రై చేయడానికి బాగుంటుంది కదా. ఇది సాల్ట్ కాదు, పెప్పర్ రా.
ఇవి ఎవరికైనా టేస్ట్ తక్కువ అయితే ఇది ఇట్లా చింపేసి వేసుకోవచ్చు. ఇదిగో బ్లూ కలర్ ఉంది కదా కింద. చూపి చూపి ఆ గ్లాస్ కింద బ్లూ ఉంది. ఒకసారి పర్లేదు నేను తీస్తాను. నీకు కూడా చూపి. ఈ కుషన్స్ ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో తెలుసా అసలు. ఇదిగో పట్టుకో ఒకసారి రివర్స్ కెమెరా పెట్టి. సో ఫైనల్గా మా సూప్ అయితే వచ్చేసింది. చూసారు కదా, క్రీమీ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. మనకి ఏంటంటే వాటరీగా ఉంటుంది కదా చికెన్ కార్న్ సూప్ అవన్నీ కూడా, బట్ ఇది ఏంటంటే క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంది. అండ్ ప్రాన్స్ అనమాట, అవి చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా ప్రాన్స్. బాగుంది, టేస్ట్ అయితే ట్రై చేయొచ్చు. ఈసారి నేను ఎప్పుడు కూడా డిఫరెంట్ సూప్స్ అయితే ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం హైదరాబాద్లో అద్భుత ఆహారాకి వెళ్ళినప్పుడు కోడి మిరియాలు సూప్ సంథింగ్ ఏదో ట్రై చేశాను, మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను, బాగుంది అని చెప్పి. ఈసారి ఏమో ఈ సూప్ ట్రై చేశాను, క్రీమీ టెక్స్చర్లో ఉంది. బాగుంటున్నాయి సూప్స్ ఎప్పుడు కూడా. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఇంకా వెళ్ళామంటే రెస్టారెంట్కి ఇంకా ఎన్ని ఉన్నా సరే ఆ సూప్ తప్ప ఇంకా వేరే ఏది కూడా నా నోటికి రాదు. బట్ ఈసారి ఏంటంటే మా హస్బెండ్ ఎప్పుడూ ఒకటేనేంటి డిఫరెంట్ ట్రై చేయి బాగుంటాయి అంటే ఇది ట్రై చేసాం, ఇది బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి ప్రాన్స్తో ఉంటుందన్నమాట నేమ్, నేను అంత మర్చిపోయాను. చాలా బాగా చేశాను. ఓకే బై. కాలుతుంది ఇది వేడిగా. నవ్వు ఏమన్నా దో దంతా భయా ఇది చాలా వేడి ఉంది. నేను ఇస్తా. వేడి ఉంది, కాలుతుంది. అలా ఫోటో మటన్ బిర్యానీయా? సో చూస్తున్నారు కదా, మొత్తం స్టార్టర్స్ ఫిష్ ఫింగర్స్ అండ్ అలాగే సమ్ ఏమంటారు ప్రాన్స్ కట్లెట్ అనుకుంటా, నేమ్ అయితే మర్చిపోయాను. అండ్ బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ అయితే ట్రై చేసాం. ఇది మంచి స్పైసీగా ఉంది. అండ్ ఈ సాల్ట్ రెస్టారెంట్లో ఇంకోటి ఏంటంటే ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ అంతా కూడా గ్లాసెస్లో ఉంటుంది. ఫుడ్ అనేది మన ముందే ప్రిపేర్ చేసేసి గ్లాసెస్లో అప్పటికప్పుడు పట్టుకొస్తారు. సో మేము బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు పాట్తో సహా అట్లా చేసి తీసుకొచ్చినట్టున్నారు. అందుకే చాలా హాట్గా ఉంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఇందాక చూపించాను కదా మా పూజా మందిరం స్టార్టింగ్లో, సో దాని లైటింగ్ అనేది అడ్జస్ట్మెంట్ సరిగ్గా రాక మళ్ళీ సెట్ చేసాము. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చి June 21 అనమాట. నిన్న June 20కి మేము హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాం. 95% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకు 95% అంటున్నానంటే ఇంకా షిఫ్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ఫిట్టింగ్స్ అయ్యి ఉంటాయి కదా మనకి, మనం సామాన్లు సర్దుతున్నప్పుడు అవి ఒక్కొక్కసారి సెట్ అవ్వకుండా మళ్ళీ వాటికి కొంచెం కనెక్షన్స్ అవి ఇవ్వాలి కదా. సో ఆ పెండింగ్ వర్క్స్ అయితే మాత్రం ఉన్నాయి. సామాన్లు ఉన్నాయి అసలు బాబోయ్, నా ఫ్యామిలీకి నేను మా హస్బెండ్ మా బాబు ఉన్నదానికి ఇన్ని సామాన్లు అనిపించింది. ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉంటే నేను ఇంకేమనుకున్నానంటే ఇంకా నాకు కిచెన్లో ఎంత అవసరమో అయితే 2 బౌల్స్ లేదంటే 4 ప్లేట్స్ అంతే ఉంచుకొని మిగిలి ఎవరికైనా మా సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రీగా అయినా అని అనుకున్నాను అనమాట. అయ్యేం సామాన్లు బాబోయ్, ఎప్పుడైనా సరే ఇల్లు మారినప్పుడే తెలుస్తుంది అనమాట మనకి సామాన్లు ఎన్ని ఉన్నాయి అనేది. ఎందుకంటే వన్స్ ఒకసారి హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత సామాన్లు సర్దేటప్పుడు అటకల పైకి ఎక్కిచ్చేస్తాం కదా, అప్పుడు అసలు తెలియదు. నిన్న వంటగదిలోంచి తీస్తుంటే అలా వస్తానే ఉన్నాయి అనమాట. మీకు చూపిస్తాను చూడండి అసలు ఎన్ని ఉన్నాయో నా సామాన్లు. ఇప్పుడు అవన్నీ సర్దాలన్నమాట. నైట్ మ్యాక్సిమం 11 వరకు అయితే సర్దాము. ఇంకా బాడీ సహకరించలేదు. ఇంకా ఆ తర్వాత కాళ్ళు గాల్లో తెలియాయి అనమాట. ఎందుకంటే పాత అపార్ట్మెంట్లో ఏమైందంటే లిఫ్ట్ పనిచేయట్లేదు. 2-3 డేస్ నుంచి లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇంకా మేము సామాన్లు సర్దడం, అవి కార్డ్బోర్డ్స్లో పెట్టి స్టెప్స్ మీద తీసుకురావడం, ఇంకా అలా అయిపోయింది. కాళ్ళు అనేవి గాల్లో తేలినాయి అనమాట. ఇప్పుడైతే సామాన్లు ఎలా పడితే అలా ఉన్నాయి. అండ్ నైట్ నిద్ర కూడా కొంచెం అంటే కొత్త ప్లేస్ కదా, కొత్త ప్లేసు కొత్త బెడ్, ఏదైనా సరే మన మైండ్లో లాస్ట్ నుంచి ఉంటున్న ఆ బెడ్, ఆ ఇల్లు, ఆ బెడ్రూమ్ అది అలా ఉండిపోతుంది. కొత్త ప్లేస్లో అంత త్వరగా నిద్ర అయితే పట్టదు, కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్స్ ఓకే. నలిసిపోవడం వల్ల మ్యాక్సిమం పడుకుండిపోయాను. అప్పుడప్పుడు కొంచెం ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి
7:45 అలాగ అయిందనమాట. ఇల్లు మొత్తం ఒకసారి తుడిచేసి క్లీన్ అది చేసేసాను. విహాన్ని నైట్ మమ్మీ వాళ్ళు ఈ రోజు నుంచే వాడు స్కూల్ ఓపెనింగ్ అనమాట. సో స్కూల్ ఫస్ట్ డే ఓపెనింగ్ ఎందుకు మా అనిపించడం, విహాన్ ఏమంటున్నాడంటే నేను ఉండి సామాన్లకి హెల్ప్ చేస్తా అంటున్నాడు. నువ్వు స్కూల్కి వెళ్ళిపోవడమే పెద్ద హెల్ప్ రా బాబు, ఇంట్లో ఉండే కన్నా అని చెప్పి నిన్న నైట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసాను. సో మమ్మీ ఏంటంటే మార్నింగ్ వాడికి క్యారేజ్ ప్యాక్ చేసేసి స్కూల్కి పంపించేసింది. కొంచెం వంట అది చేసుకొని వస్తాను, రోజు బయట ఫుడ్డే అవుతుంది కదా, హోమ్ ఫుడ్ తిందామని చెప్పేసి చేసుకొస్తాను. నా వర్క్ అయ్యాక కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకొని వెళ్ళు అంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ సామాన్లో ఎక్కడున్నాయో తెలియట్లేదు ప్రస్తుతానికి. తవ్వకంలో బ్రష్ పేస్ట్ అయితే టంగ్ క్లీనర్ బ్రష్ అయితే కనిపించింది, పేస్ట్ అయితే లేదు. సో అర్జున్ కిందకి వెళ్ళారనమాట పేస్ట్ కొని తీసుకురావడానికి. మా కమ్యూనిటీలో ఏంటంటే జనరల్ స్టోర్స్ ఉంటుంది, కింద కిరాణా షాప్ ఉంటుంది. సో అది తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. హోప్స్ బ్రష్ చేసేసి ఈరోజు శుక్రవారం కదా కొంచెం పూజ అది చేసేసుకొని రెడీ అయిపోదామని. అది అర్జున్ వచ్చినట్టున్నారు. సామాన్లు చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఏం పట్టుకోవచ్చు, పాలు ఉన్నాయి కదా, పాలు ఎందుకు తీసుకొచ్చావు? లేదు పాలు ఉన్నాయి, నిన్న మమ్మీ తీసుకొచ్చింది కదా. డోర్ వేసేసేయండి. ఇదిగోండి నిన్న సోఫా వచ్చింది, ఇంకా ఈ ప్యాకింగ్ తీయలేదు. ఇంక ఈ వాషింగ్ మెషిన్ వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళు మేము షాప్లో పర్చేస్ చేసినప్పుడు పిన్ కోడ్ తేడా ఇచ్చారంట. సో అందుకనే వాళ్ళు చాలా డిలే అయిపోతుంది వాషింగ్ మెషిన్. అండ్ అలాగే ఇదిగోండి ఫ్రిడ్జ్ వచ్చేసింది, చెప్పడం మర్చిపోయాను. ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చాం, బట్ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయాలి. ఇదిగోండి సామాన్లు ఇలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నిన్నే డైనింగ్ టేబుల్ కూడా వచ్చేసింది, ఇంకా ఇవన్నీ ఇప్పలేదు. ఇవి బీరువాలో సర్దాల్సిన బట్టలు. ఇవి కిచెన్, ఇగో ఇవాళ చూసారు, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఇదిగోండి ఇది ఒకటి ఇంకా ఓపెన్ చేయలేదు, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్. మిక్సీ తీసుకున్నాను ప్రీతి జోడియాకి, ఇది ఇప్పలేదు. నిన్న నైట్ మ్యాక్సిమం మమ్మీ ఇదిగో స్టవ్ ఏమో ఇదనమాట, ఫ్యాబర్ది 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ తీసుకున్నాను. అండ్ ఇలాగ నిన్న మ్యాక్సిమం మమ్మీ అయితే కొన్ని సర్దేసింది ఇలాగా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.